ఇప్పుడు ఇంకా పెద్ద పీస్ని అయితే వేస్తున్నా. 4 సోడియం మెటల్ ముక్కలు అయితే ఉన్నాయి. సో వీటన్నింటినీ ఇప్పుడు కొత్త ఐస్ గడ్డలో అయితే వేయబోతున్నాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక పార్సల్ అయితే ఉంది. ఈ పార్సల్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. అసలు ఏముందంటే దీంట్లో సోడియం మెటల్ గురించి మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్లో ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలిసి. సో దీంట్లో వచ్చేసి మనకు 1/2 kg సోడియం మెటల్ అయితే ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఈ సోడియం మెటల్తో ఒక క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. రీసెంట్గా మీరు చూసినట్లయితే దగ్గర ఒక 1/4 కిలో సోడియం మెటల్ని మనం వాటర్లో అయితే త్రో చేయడం జరిగింది. అండ్ వాటర్లో ఘోరంగా బ్లాస్ట్ అయితే అయింది. ఒక మేఘమే తయారైంది దాంట్లో నుంచి వచ్చిన పొగ వల్ల. సో ఈరోజు ఈ వీడియోలో మేము వాటర్తోనే ఇది రియాక్ట్ అవుతుందా లేదా, వాటర్తో తయారైన ఈ ఏదైతే మంచుగడ్డ ఉందో దీంట్లో మనం సోడియం మెటల్ని వేసినా సరే ఇది కూడా బ్లాస్ట్ అవుతుందా లేదా అని అయితే గైస్ టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఫస్ట్ ఒక పీస్ని వేద్దాం. ఇది కనుక పేలినట్లయితే ఇంకొక మనకు సేమ్ టు సేమ్ ఇలాంటిదే ఇంకో ఐస్ గడ్డ అవుతుందన్నమాట. దాన్ని దీనిపైన పెట్టి ఉన్న సోడియం మెటల్ మొత్తం వేద్దాం. చూద్దాం ఇది బ్లాస్ట్ అయిన తర్వాత ఎంత క్రేజీగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. అండ్ ఇంత ఇన్వెస్ట్ చేశాం కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ సోడియం మెటల్తో మనం ఏ ఎక్స్పెరిమెంట్ని చేసినా సరే చాలా కేర్ఫుల్గా అయితే వేయాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్న సోడియం మెటల్ని మనం డైరెక్ట్లీ హ్యాండ్స్తో అయితే పట్టుకోకూడదు అనమాట. పట్టుకుంటే దాంట్లో ఉన్న కెమికల్ వల్ల దానివల్ల ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా సేఫ్టీ అయితే వేయాలి. అండ్ మీకు అందరికీ తెలిసిందే, వాటర్లో ఇది వేయగానే మొత్తం బాంబు లెక్క పేలడం జరుగుతుంది అనమాట. సో ఇది వేలుతుందేమో అని తాత చూడరా ఎట్లా చూస్తుండో, పండుకున్న వాళ్ళు లేచి చూస్తుండే ఇది వేలుతుందని చెప్పంగానే. సో ఇప్పుడు దీన్ని అయితే పేలుద్దాం. ఫస్ట్ వాటర్లో వేసి పేలుద్దాం. ఆ తర్వాత మన సోడియం మెటల్ ఏదైతే మన ఈ ఐస్ ముక్క ఏదైతే ఉందో దీని మీద కూడా వేసి అయితే వేలుద్దాం. సో దీని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి గైస్ సోడియం మెటల్. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది వచ్చేసి మనం కట్ చేసినట్లయితే కట్ అయితే కావడం జరుగుతుంది. ఇదే దీని ప్రత్యేకత. దీన్ని వాటర్లో వేసినప్పుడు ఇది వాటర్తో అంతేకాకుండా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఒక సంథింగ్ బ్లాస్ట్ లాగా అయితే పేలడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మీకు లైవ్లో టెస్టింగ్ అయితే వేసి చూపిస్తా, మీరు చూడొచ్చు. సోడియం మెటల్ అయినా సరే ఇదైతే కట్ అవుతుంది అనమాట. ఇదే దీని స్పెషాలిటీ. 2 పీసెస్లోకి అయితే కట్ కావడం జరిగింది. మీరు చూడొచ్చు, నా చేతిలో అయితే ఇంత సోడియం మెటల్ పీస్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని వాటర్లో వేస్తున్నా అండ్ రియాక్షన్ అయితే చూద్దాం ఎలా వెళ్తుందని. ఓ చూసారు కదా గైస్, రియాక్షన్ వచ్చేసి ఈ విధంగా రావడం జరిగింది. దీంట్లో నుంచి వచ్చిన పొగ మొత్తం మనకు మేఘంలాగా అయితే సైడ్కి వెళ్తుంది అనమాట. ఇంతకు ముందుకు మనం చిన్న పీస్ని అయితే వేసాం కదా, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంత పెద్ద పీస్ని అయితే వేస్తున్న వాటర్లో. చూద్దాం రియాక్షన్ ఏ విధంగా వస్తుందో. చూడొచ్చు గాయస్, రియాక్షన్ నుండి వచ్చిన పొగలు అయితే మొత్తం మేఘంలాగా అయితే ఆకాశంలోకి వెళ్తున్నాయి అనమాట. చూడడానికి అయితే చాలా క్రేజీ రియాక్షన్ అయితే రావడం జరిగింది. అండ్ మనం వాటర్ని ఎక్కడైతే పెట్టామో పాట్లో అయితే పెట్టడం జరిగింది కదా, కుండలో, అది మొత్తం ముక్కలు అయిపోయింది. ఈ విధంగా మీరు చూడొచ్చు ఎన్ని ముక్కలు అయిపోయింది. సో ఇప్పుడు ఇదే సోడియం మెటల్ని మనం ఈ ఐస్ గడ్డలో అయితే వేయబోతున్నాం. దీంట్లో సోడియం మెటల్ని వేసినట్లయితే ఇది వచ్చేసి అసలు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే చూద్దాం. సో చాలా క్రేజీగా ఉండబోతుంది నాకు తెలిసి. సో ఇప్పటి వరకు కూడా గైస్ మీరు వీడియోని లైక్ చేయాలైతే మీకోసం ఎటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్లు చేస్తాం కాబట్టి వీడియోని లైక్ అయితే చేయండి. కమాన్, సోడియం మెటల్ని మనం డైరెక్ట్గా దీనిపైన పెట్టకుండా ఒక చిన్న హోల్ లాంటిది వేద్దాం. హోల్ లాంటిది వేసి దాంట్లోనైతే వేద్దాం. పెద్ద సోడియం మెటల్ పీస్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే ఐస్ గడ్డ పైన పెట్టబోతున్నా. చూద్దాం ఇది రియాక్ట్ అవుతుందా లేదా అని. చూడొచ్చు రియాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంటలు వస్తున్నాయి అంటే వేలుతుంది అన్నట్టుగా. ఓ ఓ
సరే గైస్, ఒక చిన్న సోడియం మెటల్ పీస్ని మనం దీంట్లో అయితే వేసాం. అది ఈ విధంగా బ్లాస్ట్ అయిపోయి మొత్తం కంప్లీట్లీ పొగలమయం అయితే వేసేసిందనమాట. సో ఇక్కడ కూడా ఐస్ గడ్డ పైన కనుక మీరు చూసినట్లయితే రియాక్షన్ వల్ల ఇది వచ్చేసి ఇంకా పెద్ద అయితే కావడం జరిగింది. దీనిపైన మనం ఏదైతే గుంత చేసామో ఇంకా పెద్ద అయితే అయిందనమాట. సో ఇప్పుడు దీంట్లో ఇంకో సోడియం మెటల్ పీస్ని అయితే వేద్దాం అండ్ చూద్దాం దాని రియాక్షన్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు సైజులో కొద్దిగా పెద్దగా ఉండే పీస్ని అయితే వేస్తున్నా. రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది అండ్ పేలింది. వావ్, ఇదేదో స్కై షాట్ వేల్చినట్టుంది. కింద వేలుతుంది, పేలిన తర్వాత పైనకైతే రియాక్షన్ వెళ్తుంది. చాలా క్రేజీగా ఉంది చూడడానికి. అండ్ పేలగానే మొత్తం పొగలు పొగలు అంతా. వావ్, నా వెనక వచ్చేసినాయి పొగలు మొత్తం. కనబడతలేనా? ఇప్పుడు ఇంకా పెద్ద పీస్ని అయితే వేస్తున్నా. ఓ ఓ ఐస్ గడ్డ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, చాలా పెద్ద పీస్ని అయితే వేసాను ఈసారి. సో ఐస్ గడ్డ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి ఒక పీస్ ఆడుంది, ఒక పీస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు మొత్తం కంప్లీట్లీ ముక్కలు ముక్కలు అయిపోయింది. అండ్ ఐస్ గడ్డ పేలడం మాత్రమే కాదు గాయస్, మీరు ఇక్కడ కింద చూడొచ్చు మొత్తం గడ్డ ఏదైతే ఉందో అదంతా కమిలిపోయింది. చాలా క్రేజీగా అయితే వచ్చింది రియాక్షన్. దీనిపైన ఇటుక పిల్లలు పెట్టాం, అది కూడా వెళ్ళిపోయింది. ఓ నేను ఏమో అవుతుంది అనుకుంటే ఏమైంది, చాలా ఘోరంగా వచ్చింది రియాక్షన్. ఇగో మొత్తం ముక్కలు ముక్కలు. ఇప్పటిదాకా మన ఫస్ట్ ఐస్ గడ్డలో ఒక్కొక్క పీస్ని వేసాం కదా, మన దగ్గర ఇంకొక ఐస్ గడ్డ ఉంది. దాన్ని తీసి దాంట్లో గుంత వేసి ఒకేసారి ఒక 3-4 సోడియం మెటల్ ముక్కలు అనేది వేద్దాం అండ్ చూద్దాం అది ఎంత లెవెల్లో వేలుతుంది ఏం కదా అని చెప్పేసి. మా తాత వేలది పేలది అనుకున్నాడు, ఒక్కడేసారి వేల వరకు లేచి చూస్తాడు పడుకున్నాడు. సో చూద్దాం గాయస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఐస్ గడ్డ తెచ్చి దాంట్లో అయితే 4-5 వేద్దాం గాయస్. ఇప్పుడు నా చేతిలో మీరు చూడొచ్చు 4 సోడియం మెటల్ ముక్కలు అయితే ఉన్నాయి. సో వీటన్నింటినీ ఇప్పుడు కొత్త ఐస్ గడ్డలో అయితే వేయబోతున్నాం. దానికంటే ముందు మీరు ఇక్కడ చూసినట్లయితే మన పాతవి కొన్ని పెద్ద పెద్ద ముక్కలు ఐస్ ముక్కలు అయితే తీసుకొచ్చాం. వీటిని కూడా దానిపైన అయితే పెట్టబోతున్నా. సో చూద్దాం ఎంత నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లోజన్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. 1 2 3 అయ్యి ఓ మొత్తం పైనుంచి గాయస్ మీరు చూడొచ్చు ఎలా పొగలు అయితే పైకి వెళ్ళాయో. వర్షం పడ్డప్పుడు అంటే వడగండ్ల వర్షం పడితే ఏ విధంగా చిన్న చిన్న రాళ్ళ ముక్కలు పైనుంచి పడతాయో అలా అయితే పడడం జరిగింది. అండ్ మీరు పొగలు చూడొచ్చు స్టిల్ ఇప్పటికీ కూడా ఆకాశంలోకి వెళ్తూనే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా క్రేజీగా ఉంది. పొగలను చూసారు కదా. ఇప్పుడు ఐస్ గడ్డ పరిస్థితి మీరు చూడండి. కొత్త ఐస్ గడ్డను అయితే పెట్టాం కదా, అది కూడా కంప్లీట్లీ ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఎక్స్ప్లోజన్, బట్ మంచిగానే వేలింది. సో చూడొచ్చు మీరు సోడియం మెటల్ వచ్చేసి ఎంత క్రేజీగా రియాక్ట్ అవుతుందో వాటర్ కానీ ఐస్ గడ్డలతో కానీ. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. అండ్ మరీ చెప్తున్నా, మీరు వచ్చేసి ఇటువంటి ఏ ఎక్స్పెరిమెంట్లు కూడా ట్రై అయితే చేయకండి. ఎందుకంటే ఇలా ఐస్ గడ్డ పేలు వచ్చి ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఐస్ గడ్డ లిటరల్లీ మొత్తం పైనుంచి వడగండ్ల వర్షం పడుతూ ఉంటుంది కదా, చిన్న చిన్న రాళ్ళ ముక్కలు అలా అయితే పడ్డది మొత్తం పైన. ఏదో కెమెరాలో కవర్ కావచ్చు, నేను మీకు చూపిస్తా. సో ఎక్స్పెరిమెంట్ అయితే గైస్ చాలా క్రేజీగా వచ్చింది. 100% సాటిస్ఫైడ్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.